హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించినది శ్రీగారు. ఫ్రెండ్స్, ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎవరైనా వినకపోయి ఉంటే కనుక మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి వినండి. సో దట్ మీకు స్టోరీ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ప్లీజ్, మీకు స్టోరీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? ఇక స్టోరీలోకి వెళ్దాం. అది సరే సార్, అసలు మీరు మంచం మీద నుంచి ఎందుకు దిగారు? దానివల్ల మీకు స్టిచెస్ బ్రేక్ అయ్యాయి తెలుసా? అంటాడు అంజీ. లేదు అంజీ, ఎందుకో కీర్తి నాకు దగ్గరలోనే ఉన్నట్టు అనిపించింది. ఒకసారి చూద్దామని పైకి లేచాను. అంటే తను గేటు వరకు వచ్చి అక్కడి నుంచి లోపలికి రాలేక ఇబ్బంది పడుతుందేమో అని అంటాడు రాజ్. రాజ్ కోసం ఫుడ్ తీసుకొస్తూ అతని మాటలు విని అక్కడే ఆగిపోయింది కీర్తి. వచ్చేదే అయితే ఎప్పుడో వచ్చేది సార్, మీరెందుకు అంత ఇది అవుతారు ఆ అమ్మాయి కోసం? సరేలే, రావడానికి కుదరలేదేమో, కానీ నాకు తెలుసు నేనిక్కడ ఎలా ఉన్నానో ఏంటో అని తను ప్రతిక్షణం నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంటాడు రాజ్. కీర్తి తనలో తానే నవ్వుకుంటూ ట్రే తీసుకుని లోపలికొచ్చేసరికి తన వైపు విచిత్రంగా చూశాడు రాజ్. మొహం అంతా క్లాత్తో కప్పేసి ఒక కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అయోమయంగా అంజి వైపు చూశాడు. తను మీ కేర్ టేకర్ సార్. మీ అమ్మగారు కొత్తగా అరేంజ్ చేశారు. అంటే మీకు టైంకి మెడిసిన్ ఇవ్వాలి, ఫుడ్ తినిపించాలి కదా. అవన్నీ మీ అమ్మగారు చేయలేకపోతున్నారంట. అందుకని మనిషిని పెట్టమన్నారు. సమయానికి ఈ అమ్మాయి దొరికింది అంటాడు అంజి. ఇంట్లో వాళ్ళు చేయలేని పని బయట వాళ్ళు ఎందుకు చేస్తారంజీ? నా వల్ల తన సరదాలకి ఆటంకాలకి బ్రేక్ పడుతుందని ఇలా డబ్బులకి మనిషిని పెట్టి వెళ్ళిపోయిందా అంటాడు రాజ్. వదిలేయండి సార్, మీ అమ్మగారి సంగతి తెలిసిందే కదా. ఇదిగో అమ్మాయి, సార్కి భోజనం తినిపించు అంటూ బయటికి వెళ్ళిపోయాడు అంజి. కీర్తి అతని పక్కనే కూర్చుంది. సులభంగా అరగాలని అతని కోసం జావ కాచి తీసుకొచ్చింది. ఆ బౌల్ తీసి స్పూన్తో కలుపుతుంటే రాజ్ చేయి చాచాడు. కానీ కీర్తి అతనికి ఇవ్వకుండా తనే స్పూన్తో తీసి అతని నోటికి అందించింది. ఆశ్చర్యంగా చూశాడు రాజ్. కానీ ఎక్కడ తన కళ్ళని చదివేస్తాడు అన్న భయంతో కళ్ళు దించేసి తల దించుకొని కూర్చుంది తను. నీకంత ఇబ్బంది అక్కర్లేదు, ఇటివ్వు, నేను తింటాను అంటూ బౌల్ తీసుకోబోతే వెనక్కి లాక్కుంది తను. పర్లేదు, నేను తినిపిస్తాను సార్ అంటూ అతని నోటికి అందించేసరికి ఇంకేం మాట్లాడకుండా తినేశాడు. తన వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపించినా క్లాత్ అడ్డుండటంతో స్పష్టంగా తెలియటం లేదు. అంత నీరసంలో ఇంకేమీ ఆలోచించే ఓపిక లేక తానిచ్చిన మందులు వేసుకుని బెడ్ మీద వాలిపోయాడు. మందుల ప్రభావంతో మత్తుగా నిద్ర పట్టేసింది రాజ్కి. అతను నిద్రపోయిన తర్వాత అతని ఒంటి మీద దుప్పటి తప్పించి గాయాన్ని చూసింది. కట్టు మార్చి వెళ్ళిన ఆ రక్తపు మరకలు ఆ కట్టు పైనుంచి ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. రాజ్ని అలా చూసేసరికి కీర్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ గాయాన్ని తడుముతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతలో రాజ్ కదిలినట్టుగా అనిపించటంతో తన ముసుగు సరిచేసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. తను మెట్లు దిగుతుండగా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రాజశేఖర్ రాజ్ దగ్గరికి వస్తూ తనని చూసి అక్కడే ఆగిపోయాడు. అది గమనించిన అంజీ కంగారుగా దగ్గరికొచ్చి, సార్, రాజ్ సార్ కోసం ఏర్పాటు చేసిన కేర్ టేకర్ సార్ అంటూ సమాధానమిచ్చాడు. హో, మరి ఆ ముసుగేంటి? అది సార్ అంటూ అంజీ తడబడుతుంటే, ఏం లేదు సార్, ఆయన గాయాలతో ఉన్నారు కదా, ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండాలని జాగ్రత్త తీసుకుంటున్నాను అంటుంది కీర్తి. నేను సార్ దగ్గర ఉన్నంతసేపు ఇలాంటే ఉంటాను సార్, అప్పుడే గాయం త్వరగా మానుతుంది అంటూ సంజాయిషి ఇచ్చింది కీర్తి. దాంతో ఆయన ఏమీ మాట్లాడకుండా రాజు గది దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న రాజుని చూసి వెనక్కొచ్చేశాడు. సరే, వాడిని జాగ్రత్తగా చూసుకోండి, టైం టు టైం మెడిసిన్ ఇవ్వటం మర్చిపోవద్దు అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ కీర్తి వైపు చూశాడు. నీ పేరేంటి అని అడిగేసరికి తడబడుతూ కీర్తి అని చెప్పబోతూ ఆగిపోయింది. అమ్మో, నా పేరు చెబితే ప్రణయ్కి డౌట్ వస్తుంది, ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. పేరడిగితే మాట్లాడవేంటి? స్వప్న సార్, స్వప్న అంటూ అంజీ సమాధానం చెప్పాడు. తనని అడిగితే నువ్వు సమాధానం చెప్తున్నావేంటి? తనెవరో ఏంటో సరిగ్గా ఎంక్వైరీ చేశావా లేదా? అయ్యో సార్, మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు, ఉదయం చూశారుగా, తనే మా ఊరమ్మాయి. ముసుగు తీయమ్మా, లేదంటే సార్ అనుమానం ఎక్కువ అవుతుంది అనేసరికి కీర్తి ముసుగు తీసి నిలబడింది. ఉదయం వచ్చిన అమ్మాయా? అవును సార్, తను ఎలాగో పని వెతుక్కుంటూ వచ్చింది కదా, కేర్ టేకర్గా తనని అపాయింట్ చేసేయని మేడం గారు చెప్పారు సార్, అందుకే వెంటనే జాయిన్ అయిపోయింది. ఏ అమ్మాయి?
చూస్తే చదువుకున్న దానిలా ఉన్నావు. ఇలాంటి జాబ్‌లో జాయిన్ అవ్వటం ఏంటి?" అంటాడు రాజశేఖర్. "ఒక్కోసారి స్థాయిని చూసుకుంటూ కూర్చోలేం కదా సార్. నా అనుకునే వాళ్ళ కోసం కొన్ని ఇబ్బందులు భరించాలి" అంటుంది. వాట్ అంటాడు. "అదే సార్, వాళ్ళింట్లో డబ్బులకి చాలా ఇబ్బందిగా ఉందంట. ఇప్పటికప్పుడు తన చదువుకు తగిన జాబ్ దొరకడం అంటే కష్టం కదా! అందుకే ఈ జాబ్‌లో జాయిన్ అయిపోయింది. రాజ్ సార్‌కి నయమయ్యేలోపు వేరే జాబ్ ఏదైనా చూసి పెడతాలెండి" అంటాడు అంజి. "హ్మ్. సరేలే, రాజ్ జాగ్రత్త" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన. ఇద్దరూ రిలాక్స్‌గా ఊపిరి తీసుకున్నారు. ఓరి దేవుడోయ్! అబద్ధాలాడటం అంత ఈజీ ఏమీ కాదు. ఇప్పుడు అర్థమవుతుంది మా రాజు సార్ మీ దగ్గర ఎన్ని కష్టాలు పడ్డాడో అని. కీర్తి అంజి వైపు చూసింది. ఏంటి అలా చూస్తున్నారు? ఓ ఇంత నోరేసుకొని పడిపోవటం కాదు. ఇప్పటికైనా ఆయన కష్టాన్ని గుర్తించండి. అబద్ధాలు చెప్పాడని గింజుకున్నారు కదా! ఇప్పుడు అర్థమైందా అబద్ధం చెప్పడం ఎంత కష్టమో? చెప్పే అన్ని అబద్ధాలు మోసానికే అనుకోవటం మీ అమాయకత్వం అంటాడు అంజి. ఇప్పుడేంటి మీ సార్‌కి సన్మానం చేయమంటావా? అంటుంది కీర్తి. చేసినా తప్పులేదు. ఒక 5 నిమిషాలు అబద్ధం చెప్పటానికే మనం ఇంత కష్టపడ్డాం. పాపం ఆయన మీ దగ్గర 8 నెలలు మేనేజ్ చేశాడంటే మామూలు విషయమా? ఓహ్! నేనే వచ్చాను కదా అని మీ సార్‌ని ఆకాశానికెత్తేయకు. వాడి మీద ప్రేమ చంపుకోలేక వచ్చాను. వాడి అబద్ధాలకి పడిపోయి కాదు. పోయి పని చూసుకోవయ్యా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి. అంజి నవ్వుకుంటూ పోనీలే, ఏదైతేనేం వచ్చింది కదా! ఈయనకి త్వరగా నయమైతే ఈ డ్రామాకి చెక్ పెట్టొచ్చు. మేడం దగ్గరుంటే రాజ్ సార్ త్వరగా కోలుకుంటారు కూడా. హ్మ్. భగవంతుడా! రాజ్ సార్‌కి నయమయ్యే వరకు ఈ నిజం బయటపడకుండా చూడు అనుకుంటూ దేవుడికి మొక్కుకుంటూ ఫోన్ రావటంతో ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు అంజి. ఆ తర్వాత మరో 2 రోజులు రాజ్ పూర్తిగా నిద్రపోతూనే ఉన్నాడు. టైంకి నిద్రలేపి భోజనం తినిపించటం, మందులేసి పడుకోబెట్టడం చేస్తూ దగ్గరుండి అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది కీర్తి. తను రాజుని కంటికి రెప్పలా చూసుకోవటం రాజశేఖర్ గమనిస్తూనే ఉన్నాడు. దాంతో మంచమ్మాయే, బాగా చూసుకుంటుంది అనే ధీమాతో ఇక ఆయన ఆఫీస్ వర్క్లో నిమగ్నమైపోయారు. ఆ రోజు రాత్రి రాజ్కి భోజనం తినిపించి మందులేసి పడుకోబెట్టిన తర్వాత తనకిచ్చిన ఆ చిన్న గదిలోకి వచ్చింది కీర్తి. స్నానం చేసి తనకి పంపించిన భోజనం తినేసి మళ్ళీ రాజ్ గది దగ్గరికి వచ్చింది. అతను నిద్రపోతూ కనిపించాడు. పక్కనే కొద్ది దూరంలో కూర్చొని అతన్ని చూస్తూ ఉంది కీర్తి. ఇంతలో ఛాయ గదిలోకి రావటంతో లేచి నిలబడింది తను. రాజ్ ఏమైనా తిన్నాడా? తిన్నారు మేడం, మందులు కూడా వేసేశాను. గుడ్. ఇలానే వాడిని జాగ్రత్తగా చూసుకో. మేమింట్లో ఉండట్లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఊరుకోను, అర్థమైందా? అలాగే మేడం. రాజ్ని చూస్తూ తల నిమిరింది ఛాయ. అతను కొద్దిగా కళ్ళు తెరిచి చూశాడు. హౌ ఆర్ యూ ఫీలింగ్ నాన్నా? పెయిన్ ఉంటే వెంటనే ఆ అమ్మాయికి చెప్పు, డాక్టర్ని పిలిపిస్తుంది, సరేనా? అంటూ పక్కనే కూర్చుంది. ఈ నొప్పి మందులతో తగ్గేది కాదులే మామ్. యూ డోంట్ వరీ, ఐఎమ్ ఓకే అంటాడు రాజ్. ఏంటి నాన్న, ఏమీ అర్థం కాకుండా మాట్లాడతావు? అయినా నీ మీద అటాక్ చేసిన వాడెవడో తెలీదని చెప్పావు. కనీసం అతని పోలికలైనా చెబితే పోలీసులు ప్రయత్నించేవారుగా. చెప్పానుగా, చీకట్లో సరిగ్గా చూడలేదని. సరే సరే, ఆ సంగతి మీ డాడీ చూసుకుంటారు కానీ నువ్వు పడుకో అంటూ బయటికి వెళ్ళిపోయింది ఆవిడ. కీర్తి రాజ్ని చూస్తూ ఉంది. ప్రణయ్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? వాడు ఇంతకు ముందు కూడా అటాక్ చేశాడు కదా, మరి చూడలేదని చెబుతున్నాడేంటి అనుకుంటూ ఆలోచనలో పడింది కీర్తి. ఇంతలో రాజ్కి దాహంగా అనిపించి పైకి లేవబోతుంటే వెంటనే వచ్చి అతన్ని పట్టుకుంది. జాగ్రత్త సార్, నన్ను పిలిస్తే నేను ఇస్తాను కదా అంటూ వాటర్ తీసి తాగించింది. వాటర్ తాగుతూ తన వైపే చూస్తున్నాడు రాజ్. కానీ తన కళ్ళను అతనికి చిక్కనివ్వటం లేదు తను. గ్లాస్ పక్కన పెట్టి రాజ్ని పడుకోబెట్టింది. నీ పేరేంటి అని అడిగాడు. స్వప్న అని అంజు చెప్పిన పేరే చెప్పి పక్కకి వెళ్ళి కూర్చుంది. తన స్పర్శ అతనికి కొత్తదనం ఇవ్వటం లేదు. ఎందుకా అని ఆలోచిస్తూ గదిలో ఉన్న విండో వైపు చూశాడు. కర్టెన్ పక్కకి జరిపి ఉండటంతో చంద్రుడి వెలుగు ఆవరించింది అక్కడంతా. ఆ చంద్రుణ్ణి చూస్తూ కీర్తి ఆలోచనలలో మునిగిపోయాడు రాజ్. అది గమనించిన కీర్తి కర్టెన్ క్లోజ్ చేస్తూ, నిద్రపోండి సార్, ఆలోచనలు మెదడుకి భారం అవుతాయే కానీ సమస్యకి పరిష్కారం చూపవు అంటూ అతని ఎదురుగా ఉన్న సోఫా మీద కూర్చుంది. ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి అంటుంది. ఇంతకుముందు ఎప్పుడైనా మనం కలిసామా
అని రాజు అడిగేసరికి ఉలిక్కిపడింది తను. అంతలోనే తేరుకుంటూ లేదు సార్ అని సమాధానమిచ్చింది. ఆ ముసుగెందుకేసుకున్నావు? అది మీకు గాయమైంది కదా! ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండాలని మీ అమ్మగారే జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అందుకే అంటుంది. ఓహ్! అంటాడు రాజ్. అయినా మీరెక్కువ మాట్లాడకూడదు సార్. పడుకోండి అంటుంది. నిద్ర రావటం లేదు. ఇలా పడుకొని ఉంటే పిచ్చెక్కుతుంది నాకు. అలా అని లేచి పరిగెత్తే పొజిషన్‌లో లేరు మీరు. ఆ గాయం మానే వరకైనా జాగ్రత్తగా ఉండాలి కదా! అంటుంది కీర్తి. ఏం జాగ్రత్తో ఏంటో! ఇలా ఎవరో తెలియని ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండటం చాలా కష్టంగా ఉంది. మా అమ్మక నన్ను చూసుకునేంత తీరిక ఉండదు. ఇక నా గర్ల్ ఫ్రెండ్ ఉంది చూసావు? రాజ్ తన టాపిక్ ఎత్తేసరికి ఏం చెబుతాడా అని ఆతృతగా చెవులు రిక్కించింది కీర్తి. అదో పెద్ద తింగరి మాలోకం. ఎంతసేపు దాని గోల దానిదే గాని నా గోల పట్టదు అని రాజ్ అనేసరికి మూతి బిగించింది కీర్తి. అరే! అంత పెద్ద కత్తి దిగింది. మనిషి ఉన్నాడో పోయాడో అని కూడా పట్టించుకోకుండా ఉండిపోయింది. ఎంతైనా ఆ అమ్మాయిలు బాగా సెల్ఫిష్ అబ్బా! సచ్చినోడా! నీకోసం ఇంతగా ఆలోచించి ఇంత స్ట్రగుల్ అవుతుంటే నేను సెల్ఫిష్ అంటావా? అని అనుకుంటూ ఉంటుంది కీర్తి. ఇదిగో స్వప్న, నువ్వెవరినైనా ప్రేమిస్తే అతని తప్పుల్ని కూడా అంగీకరించేలా ప్రేమించు. లేదంటే వాడు కూడా నాలాగా ఎటూ కాకుండా పోతాడు అంటాడు రాజ్. అలాగే సార్. ప్రేమించాక వాడు ఎలా ఉన్నా భరించాలి కదా అంటుంది కీర్తి. ఆహా! ఎంత బాగా చెప్పావు. నా బంగారం కూడా ఇలా ఆలోచిస్తే ఎంత బాగుండేది. ఆయన దాని లెక్కే వేరు. ఎంత అందంగా ఉంటుందో దానికి రెట్టింపు పొగరుంటుంది. ఆ కళ్ళున్నాయి చూశావు, నేరేడుపల్లి. ఇక ఆ ముక్కు, ముక్కు పుడక పెడితే ఇంకా బాగుంటుంది. ఆ పెదవులు అచ్చం తేనె పూసుకున్నట్టే తీయగా ఉంటాయి. కానీ ఎప్పుడూ సరిగ్గా ముద్దిచ్చి చావదు రాక్షసి. తనని పొగుడుతూనే తిడుతుంటే ఒక పక్క సిగ్గు, మరో పక్క కోపంతో ఉక్కిరిబిక్కిరవుతూ అతన్నే చూస్తూ ఉంది కీర్తి. ఇక ఆ గడ్డం ముద్దుగా కొరుక్కు తినాలనిపించేలా ఉంటుంది. ఆ మెడ ఉంది చూసావు, అబ్బబ్బా! శంఖంలా ఊరిస్తుంది. ఇక అని ఏదో చెప్పబోతుంటే ఇక చాలు అంటూ కీర్తి గట్టిగా అరిచేసరికి తన వైపు చూశాడు రాజ్. అంటే ఇంకా కిందికి వెళ్తే బాగోదు, ఆపేయండి అంటుంది. అరే! ముఖ్యమైనది ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. అది కూడా చెప్పనివ్వు అంటాడు రాజ్. వద్దంటున్నాను కదా అంటుంది కీర్తి. ఇప్పటి వరకు చెప్పినవన్నీ బాగానే విన్నావుగా. ఇది కూడా విను, లేదంటే నాకు రాత్రంతా నిద్ర పట్టదు. తనలో నాకు పిచ్చిగా నచ్చిన భాగం చెప్పమంటావా? అదేంటో? ఏం చెప్తావురా? అనవసరంగా వీడికి మాట్లాడే ఛాన్స్ ఇచ్చాను అనుకుంటూ అతని వైపే బిత్తర చూపులు చూస్తుంది కీర్తి. అలా అలా వెనక్కి వస్తే తన మెడని దాటి, వీపును దాటి, నాజూకైన తన నడుమును దాటుతూ వేలాడే తన జడ అంటే నాకు చాలా చాలా ఇష్టం అని రాజ్ చెప్పేసరికి తేలిగ్గా ఊపిరి తీసుకుంది. హమ్మయ్య! ఇంకేం చెబుతాడో అని భయపడి చచ్చాను అనుకుంటూ మంచిది సార్, ఇక నిద్రపోండి అంటుంది. అప్పుడేనా? సరేలే. నా గర్ల్ ఫ్రెండ్ గురించి నేను చెప్పానుగా. నువ్వు కూడా నీ గురించి ఏమైనా చెప్పు. నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? హా, ఉన్నాడు సార్. వెధవ వేషాలు వేస్తున్నాడని కాళ్ళు విరిచి మూలను కూర్చోబెట్టాను. నాకు నిద్రొస్తుంది, ఇక డిస్టర్బ్ చేయకండి అంటూ సోఫా వైపుకి తిరిగి కళ్ళు మూసుకుంది కీర్తి. ఓయ్! అలా నిద్రపోతే ఎలా? నన్ను చూసుకోవటానికే కదా వచ్చావు. నన్ను నిద్రపుచ్చకుండా నువ్వు నిద్రపోతానంటావేంటి? ముందు నన్ను నిద్రపుచ్చు, ఆ తర్వాత నువ్వు నిద్రపో అంటాడు రాజ్. నిద్రపుచ్చడానికి మీరేమైనా చిన్న పిల్లాడా సార్? కళ్ళు మూసుకొని పడుకోండి, నిద్ర అదే వస్తుంది. రావట్లేదే. అదే నా బంగారం పక్కనుంటే ప్రశాంతంగా నిద్రపట్టేది అంటాడు. అయితే పోయి తెచ్చుకోవచ్చుగా అంటుంది కీర్తి. ఎక్కడా? అది నా మీద అలిగి కూర్చుంది. మొండిది, రాదు. కనీసం నువ్వైనా ఏదో ఒకటి చేసి నాకు నిద్ర వచ్చేలా చెయ్యి అంటాడు రాజ్. సరే అంటూ బెడ్ దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుంది. ఏదో జోలపాట పాడుతూ జో కొడుతూ ఉంటే రాజ్ కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు. కీర్తి నవ్వుకుంటూ అతని తల నిమిరి సోఫా దగ్గరికి వచ్చి పడుకుంది. రాజ్తో గడిపిన జ్ఞాపకాలు, అతని అల్లరి చిలిపి చేష్టలు కళ్ళ ముందు కదులుతుంటే తనకి నిద్ర దూరమై రాజ్ని చూస్తూ కూర్చుంది. అతనితో ఉన్న ఆ 10 రోజులు అతని పక్కనే పడుకునేది. రాజు తనని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే అతని స్పర్శని బాగా అలవాటు చేసేశాడు తనకి.
రాజ్ దూరమైన ఈ వారం రోజులు తన కంటికి నిద్రే కరువైంది. ఎందుకో రాజుని హత్తుకొని పడుకోవాలని మనసు పదే పదే పోరు పెడుతుంటే చిన్నగా తన మనసుని కసిరి నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆయన నిద్ర రాక తల పట్టుకొని కూర్చుంది. ఉఫ్, నన్ను పూర్తిగా చెడగొట్టేసేవరా. నీతో ఉంటున్న నన్నేమి చేయకుండా ఉంటే ఏంటో అనుకున్నా. ఇప్పుడు అర్థమవుతుంది. నీ స్పర్శ లేకుండా నేను నిద్రపోలేని స్థితికి తీసుకొచ్చావని. రాస్కెల్ అని ముద్దుగా తిట్టుకుంటూనే అతని పక్కనే నేల మీద కూర్చొని చెయ్యి పట్టుకుని బెడ్ కానుకుని కళ్ళు మూసుకుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.